రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు రాజౌరి, పూంచ్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజౌరి జిల్లాలో పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొత్త బస్టాండ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లపై ఉన్న అనేక వాహనాలు ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి. బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ కూడా ధ్వంసమైపోయింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అబ్దుల్లా బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 50 మందికి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పూంచ్ జిల్లాలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు రంగంలోనికి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరదల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ అప్రమత్తమైంది. జూలై 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. రైట్ ఇక జమ్మూ కాశ్మీర్లో ఉన్న వర్ష ప్రభావ పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, జమ్మూ కాశ్మీర్ లో వరుసగా దాదాపు 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా కూడా దాదాపు అనేక ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న గ్రామాలు కూడా వరదల్లో చిక్కుకున్నటువంటివి ఒకవైపు. దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ రోజు దాదాపు 10 మంది మృతి చెందినట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కువగా మనకు ఇక్కడ ఇటు పూంచ్ సెక్టర్, తర్వాత రాజౌరి, కిష్త్వారా జిల్లాల్లో పలు చోట్ల ఇటు క్లౌడ్ బర్స్ట్, మేఘో విస్ఫోటనము, తర్వాత భారీ వర్షాలు నమోదు కావడంతో అనేక ప్రాంతాల్లో కూడా అటు అంటే నివాస ప్రాంతాలు అనుకోవచ్చు, తర్వాత లోతట్టు ప్రాంతాలంతా కూడా నీట మునిగినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా రాజౌరి, పూంచ్, కిష్త్వారా ఈ ప్రాంతాలంతా కూడా భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇటు మనకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ ప్రాంతాలకు చేరుకుంటున్నటువంటిది. ఒక్కసారిగా కూడా ఇప్పటి వరకు అందుతున్నటువంటి 10 మంది మృతి చెందారు అన్నటువంటిది అధికారికంగా ప్రకటిస్తూ మరికొంత మంది కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటిది వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇది పీర్ పంజాల్ లోయ అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ చాలా భారీ నష్టము, చాలా వర్షపాతం కూడా ఎక్కువగా నమోదు కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటితో మునిగిపోయినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అటు కాంగ్రెస్ నాయకుడు ఇటు మల్లికార్జున్ ఖార్గే కూడా కొద్దిసేపు క్రితంగా ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే సహాయక చర్యలు చేయాలి అంటూ కూడా ప్రభుత్వానికి కూడా ట్వీట్ చేస్తూ కూడా చేసినటువంటిది. మరొక వైపు ప్రభుత్వం కూడా దాదాపు 2-3 రోజుల పాటు కూడా అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చెప్పడంతో మరింత కూడా కొంత లోతట్టు ప్రాంత ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లేటటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు అనేటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. దాదాపు ఇక్కడ మనకు పూంచ్ జిల్లా చాలా కీలకమైనటువంటి ప్రాంతము, సరిహద్దు ప్రాంతము. దాదాపు రాజౌరి, పూంచ్, కిష్త్వారా ఈ 3 ప్రాంతాలంతా కూడా నియంత్రణ రేఖకు దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలు ఒకవైపు భారీ వర్షాలు, మేఘు విస్ఫోటనం జరుగుతున్నటువంటి సందర్భము, మరొక వైపు అటువైపు నుంచి కూడా కొంత కాల్పులు జరిగేటటువంటిది 2 రోజుల క్రితంగా జరిగినటువంటి పరిణామం కూడా చూసాము. ఒకవైపు నియంత్రణ రేఖ, తర్వాత ఒకవైపు ఇటు భారీ వర్షాలతో కూడా భద్రతా సిబ్బంది అహర్నిశలు శ్రమ అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలను కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన భారత సైనికులు. అప్డేట్స్ కలా.